మళ్ళీ వస్తున్నారు వర్మ గారు మీ దగ్గరికి. మనతోటి అలహరి సుధాకర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సుధాకర్ గారు, మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఏమి ఎక్కడా కూడా ఏర్పాట్లు జరగట్లేదా? ఓన్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకే ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కూటమి నేతలు ఏమో సైలెంట్గా ఉన్నారు, స్తబ్దుగా ఉన్నారు. మరి ఇప్పుడు వర్మ గారు ఏమో గెలిచే వాళ్ళు ఇప్పుడు సైలెంట్గానే ఉంటారని చెప్తున్నారు, ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీను, మీకు ముఖ్యంగా ప్రైమ్ 9 యాజమాన్యానికి నమస్కారాలు. ముఖ్యంగా ఎప్పుడు అండి గెలిచేవారు ఎప్పుడు కామ్గానే ఉంటారండి. అదేదో సామెత చెప్పినట్టు ఏమి చేతగాని వాళ్ళు ఎగిరెగిరి పడుతుంటారని. ఇప్పుడు వాళ్ళు నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే అండి, గెలిచే వాళ్ళు ముందుగా వచ్చి కానీ ముందు ప్లాన్ చేసుకునేది కామ్గా చేసుకుంటూ పోతారు. ఎట్లాగో గెలవలేమన్న ఉద్దేశంతో రేపు కనీసం కౌంటింగ్ బూత్లో కూడా వాళ్ళ మనుషులు ఉండరేమోనన్న భయంతోనో లేకపోతే వాళ్ళ క్యాడర్ని నిలుపుకోవాలన్న తపన ఆరాటంతో వాళ్ళు అన్ని ముందుగా తెలుపుకోవడం జరుగుతుంది. మీరే చెప్పారు ఇందాక 9వ తారీఖు ఆర్భాటంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం వైజాగ్లో చేస్తున్నాం. ఎక్కడ హోటళ్ళు ఖాళీలు లేవు, ట్రైన్లు ఖాళీలు లేవు, ఫ్లైట్లు ఖాళీలు లేవు, ఎక్కడ ఏ విధమైన ఖాళీలు లేవు, అంతా ఫుల్ అయిపోయినాయి అన్నారు. మేము కూడా కనుక్కోవడం జరిగింది. ఆన్లైన్లో కూడా నేను పర్సనల్గా చెక్ చేయడం కూడా జరిగింది. అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడా లేవు. అదేవిధంగా వాళ్ళు ఏమన్నా ఆర్భాటాలు చేసుకోదలుచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండవు, కానీ అక్కడ ఖాళీలే ఉన్నాయి మొత్తం. కాబట్టి ఇదంతా వాళ్ళు చేసుకున్న అభూత కల్పనగా నేను భావిస్తుంది జరిగిందండి. సో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలవడంతో ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ సజ్జల గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇంకొక విషయం కూడా, నిన్న సజ్జల గారు మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన వీడియో ఈసీ మేము రిలీజ్ చేయలేదు అంది. సో మీకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అంటే బయటికి రావటం తప్పు అనుకోవాలా, లేకపోతే ఈసీ రిలీజ్ చేయకుండానే మిగతా ఎవరైతే సోకాల్డ్ అక్కడ ఉండి ఫోన్తో వీడియో తీశారా, లేకపోతే అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని ఎవరన్నా తీసుకొని రిలీజ్ చేశారా? సో ఏదైనా జరిగి ఉండొచ్చు. సో రిలీజ్ చేయడమే తప్పు అనే విధంగా మాట్లాడారు. సార్, దొరికితే దొంగ, దొరకపోతే దొర అనుకునే విధంగా ఉంది వాళ్ళ ప్రవర్తన. అది మొత్తానికి ఈసీది ఫేక్ అయితే కాదు కదండి. అది చేసింది నిజమే కదా, చేసింది అతనే కదా, అది క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎవరు రిలీజ్ చేస్తే ఏంది? మాకు చేయలేదు, దొరకలేదు కాబట్టి వేరే ఈవీఎంల దగ్గర చాలా చోట్ల జరిగినాయి అదే కాన్స్టిట్యున్సీలో, కానీ అవి ఎందుకు బయట పెట్టలేదంటే ఈ దొరికింది బయటపడింది, దానికి సమాధానం చెప్పండి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు లేనిపోని అబాండాలు వేస్తా వాళ్ళు దాంట్లో ఏదో పాము ఉందంటండి. ఎక్కడ లేని విచిత్రమైన సంగతి ఏంటంటే ఈవీఎంలో పాము ఉందంట. పామును తరవడానికి ఆయన ప్రజలను రక్షించడానికి చేసిన సేవా కార్యక్రమం టైప్లో వేరే ప్రచారం బయట వేరే జరుగుతూ ఉంది. అదేనండి, రకరకాలుగా వాళ్ళని కప్పిపుచ్చుకోవడానికి ఏ విధంగా దాన్ని కవర్ చేసుకోవాలో తెలియక ఏదేదో చెప్తున్నారు. మన సజ్జల గారు కూడా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియందే ఉంది మీకు. ముందుగానే వచ్చేసి ఆయనకి అనుకూలంగా ఉంటేనేమో వాళ్ళకి ఎలక్షన్ కమిషనర్ సపోర్ట్ చేసినట్టు, అనుకూలంగా లేకపోతే ఇప్పుడు ఎలాగో గెలవట్లేదు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక వైరస్ లాగా తయారయ్యాడని, బీజేపీతో కలిసి ఇది చేశారని అది చేశారని వాళ్ళ మీద అపోహలు, వాళ్ళ మీద నిందలు వేయటం కూడా సబబు కాదు. అదేవిధంగా రాబోయే రోజు తప్పకుండా అత్యధిక మెజారిటీతో కూటమి గెలవబోతుంది కాబట్టి మేము నిప్పులాగా చాలా ప్రశాంతంగా రాబోయే రోజుల్లో మేము సెలబ్రేషన్ చేసుకోవడానికి మా అభ్యర్థులు ఎన్డీఏ తరపున మేము అన్ని సన్నాహాలు చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పరచబోతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ సందర్భంగా మాకు వారు వన్ సైడే అన్నట్టుందండి. నా ఉద్దేశ ప్రకారం అత్యధిక ఓట్లతో, వితౌట్ ఎనీ సపోర్ట్, ఫుల్ మెజారిటీతో కూటమి ఏర్పరచబోతుందని. అంటే మీరు కూడా వాళ్ళలాగా 175 అంటారు ఏంటి? అంతా ఇప్పుడు మొత్తం వారు వన్ సైడ్ అంటే 175 వస్తాయని కాదండి, వాడికి కూడా కొన్ని వదలాలి కదా. అపోజిషన్ లేకపోతే అసెంబ్లీలో అద్భుతమైనటువంటి మాట చెప్పారు, అపోజిషన్ ఉండాలని కోరుకోవాలి. అవునండి, అపోజిషన్ లేకపోతే మజా ఉండదండి అసెంబ్లీలో. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మనతోటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత.